ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధిక సంఖ్యలో పంచాయతీలతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని చెబుతున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించిందో మనతో మాట్లాడుతందుకు మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలుపుకొని అంటే వేములవాడ పట్టణం ఏ రకంగా మీరు ముందుకెళ్తున్నారు? లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ప్రధానంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు స్థానిక సంస్థల సందర్భంగా కానీ లేకపోతే పార్టీ ఆవిర్భావాలు, పార్టీకి సంబంధించినటువంటి పటిష్టత కోసం తీసుకునేటువంటి కార్యక్రమంలో కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకోవాలని చెప్పినటువంటి విధి విధానాలు కానీ కొన్ని ఆలోచనలు కానీ చెప్పడం జరిగిన సందర్భంలో ప్రధానంగా ఈ 18 మాసాలుగా కష్టాలు ఉన్నటువంటి రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయి ఆనాడు 78,000 కోట్ల అప్పు ఉంటే 2014 సంవత్సరానికి 6,000 వడ్డీ కట్టే పరిస్థితి నుంచి ఆనాడు 16,000 కోట్ల నిల్వ డబ్బు కూడా ఉంది. కానీ ఈరోజు అసలు డబ్బే లేకుండా నిల్వ 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆనాడు సంవత్సరానికి 6,000 వడ్డీ కట్టే పరిస్థితి నుంచి ఈరోజు నెలకు 6,000 వడ్డీ కట్టే సందర్భాన్ని పోయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి నెల 6,000 మిత్తి గడుతున్నాయి. మిగతా డబ్బుతో ఓవైపు సంక్షేమం, ఓవైపు అభివృద్ధిని చేస్తూ ముందుకు పోతున్న సందర్భం. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఏ ఒక్క స్కీమ్ను మీరు రద్దు చేయకుండా ఇంత కష్టాల్లో ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడుతున్నా అనేక పథకాలు తీసుకొని పోయినాం. ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనా కానీ, ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ లోపల గృహజ్యోతి పేరిట గృహాలకు గ్రామాలు 95% గ్రామాల్లో కరెంటు కడతలేరు, బిల్లు కడతలేరు. గతంలో రైతులు ఉచిత కరెంటును కూడా ఇచ్చిన సందర్భం. అదేవిధంగా రైతులు రుణమాఫీ చేసిన 2 లక్షల లోపు 25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినటువంటి రైతు భరోసాను ఈరోజు 9 రోజుల్లో 9,000 కోట్లు వేసిన సందర్భం కానీ, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చే సందర్భం, అకాల వర్షంలో నష్టపోతే ఎకరాకు 10,000 ఇచ్చిన సందర్భం. ఒక సంవత్సరంలోనే ఇంచుమించు అంటే ఈ 16 మాసాల లోపల 1,00,000 కోట్లు రైతు రిలేటెడ్గా ఖర్చు పెట్టినాం. రైతులు రాజు చేయాలని చెప్పిన సంకల్పం తీసుకోరు. దాంతోపాటు గత 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు మేము వచ్చిన తర్వాత పేదలకు ఇందిరామిండ్లు ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు. గేమ్ చేంజర్గా ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చింది దీని కష్టాల్లో గేమ్ చేంజర్. ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటారు. ఈరోజు మూడు ప్రజలను మారింది. అరే ఈ ప్రభుత్వం ఇన్ని కష్టాలున్నా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంది, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలి, ఈ ప్రభుత్వానికి మా దీవెనలు ఉండాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కాంగ్రెస్ వారికి గెలిపించాలని చెప్పిన ఒక ఆలోచన వారి గుండెల నుంచి వస్తున్నట్టుగా మాకు కనిపించేటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం 29 రాష్ట్రాలు ఎక్కలేదు, ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈ విధంగా అన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఈ అంశాలనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. మా ప్రాంతానికి వచ్చే వరకు వేల రాజన్న ఆలయ అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం కానీ, వేల పట్టణం చేసే అభివృద్ధి కానీ, సాగునీటి రంగం కోసం కానీ, ముంపు గ్రామాలకి రకరకాల ఈ ప్రాంతంలో సమస్య. రాజన్న సిరిసిల్ల జిల్లా అటు ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుగొందుతుంది. అటు కార్మిక రంగం ఎక్కువ ఉంది, ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రం ఎక్కువ ఉంది. కాబట్టి కార్మిక రంగానికి సంబంధించి కూడా చేనేత రంగానికి చేతులిచ్చే కార్యక్రమం చేసింది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోతే ఇంచుమించు 275 కోట్లు ఈరోజు చెల్లించి నూతనంగా పని కల్పించే విధానం తీసుకుని వచ్చి మహిళాతలకు ఇచ్చేటువంటి చీరల ఆర్డర్ని ఈరోజు నేతలకు ఇవ్వడం జరిగింది. అటు రైతన్నలకు, ఇటు నేతలకు సంబంధించి ఓ ప్రయోజనాలు తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. చీరల తయారీ బ్రహ్మాండంగా సాగుతున్న సందర్భంలో, పని కల్పించే సందర్భంలో వారందరి ఆలోచన ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలి, ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం చెప్పని అనుకుంటారు. కాబట్టి దీంతో పాటు మీరు ఏ ఎన్నికైనా చూసుకొని ప్రభుత్వాలను వచ్చే ప్రతి ఎన్నిక కూడా స్థానిక సమస్యల్లో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఆలోచించి ఓటేస్తారు. ఈ ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధి ఎంపిక చేసుకుంటే మా వార్డు బాగుపడుతుంది, మా గ్రామం బాగుపడుతుంది, మా పట్టణం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంటుంది. మేము కూడా ప్రజల్లో ప్రతినిత్యం ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నాం. కాబట్టి ప్రజల దీవెనలు 100కి 100 రూపాయలు కాంగ్రెస్ వైపు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 100కి 100 రూపాయలు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిల్గా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, కార్పొరేట్ చైర్మన్లుగా ఎంపికవుతున్న ఒక విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్నా. ఆ క్రమంలో మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా మీరు గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో మా గెలుపులో తోరై ఈ ప్రభుత్వం రావడం కారకులైనటువంటి మిమ్మల్ని ఆయా స్థానంలో కూర్చుని పెట్టడానికి మా వంతు శత విధాల సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం
చేసిన అభివృద్ధి కార్యక్రమం మిమ్మల్ని గట్టెక్కిస్తారని చెప్పి ఇచ్చినటువంటి వారి మాట ఆలోచన కూడా మా కార్యకర్తలు ఓ నూతన ఉత్తేజం వచ్చింది. మొన్న హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో వారు ఇచ్చినటువంటి సందేశం, మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన సందేశం, మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన సందేశం, గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఇచ్చిన సందేశం కూడా మా కార్యకర్తలకు నూతన ఉత్తేజం వచ్చింది. మేము ఇన్ని పనులు చేసినాం అనేటువంటి అంశాన్ని చెప్తూ ఈ అంశాన్ని ప్రజలకు తీసుకొని పోవాలని చెప్పిన కార్యక్రమం అప్పుడే మొదలైంది. గ్రామాలకు వెళ్తున్నాం, గ్రామాల్లో కూడా ప్రజలను చైతన్యపరుస్తున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ఇంకా 1-2 ఏదైతే కొన్ని పెన్షన్స్ పెంచుకునేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు కొత్త పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఈ వీటిని కూడా చేస్తామనే మాట మేము చెప్తాను. ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవమే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు ఉంది కాబట్టి ఇవ్వలేకపోతుందని చెప్పిన ఆలోచనతో, ఎందుకంటే ఒకటి చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మాపై ఒక నమ్మకం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి ఈ నమ్మకం మమ్మల్ని గెలిపిస్తుంది, ఈ విశ్వాసం మమ్మల్ని గెలిపిస్తుంది. దానికి అనుగుణంగా ప్రజలకు సంబంధించి స్థానిక సంస్థలు మౌలిక వసతులు తేవడానికి కోసం ప్రభుత్వ పక్షాన గెలిచినటువంటి అభ్యర్థులకు తోడుగా నేను ఎమ్మెల్యేగా ఉండి, నేను కూడా అట్టడుగు నుంచి వచ్చిన వాడిని, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఆలయ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, అంటే నాకు ఉన్నటువంటి అనుభవం కూడా వాళ్ళందరితో కలిసి రాబో రోజులు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకొని కోసం నేను ప్రయత్నం చేస్తానని సదనం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రయత్నం చేసిందో 6 గ్యారెంటీలతో వచ్చింది కదా ముందుకి, మరి ఆ 6 గ్యారెంటీలు తీరినట్టు ఇప్పుడు ఇన్ని చెప్పినా కదా, అన్నీ అమలు చేస్తుంది. ఇంత కష్టాల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైనా ఇన్ని కార్యక్రమం అమలు చేసినాం. ఇంతకుముందు చెప్పిన పెన్షన్కు సంబంధించి అది కూడా చేస్తామని చెప్పేటువంటి ప్రజలు నమ్మేటువంటి సందర్భంలో తప్పదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదండి. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే. తప్పనిసరిగా ఆ ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు మాట రాసి పెట్టుకోండి. ప్రజలందరి మూడు ఈరోజు పేదల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్తోనే ఉండాలనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ స్థానాలు 2 స్థానాలు కోల్పోయారు కదా, దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నిక మీరు గుజరాత్లో కానీ ఎక్కడ తీసుకున్నా అది ఉద్యోగస్తులకు సంబంధించి ఉన్నత ఆలోచన విధానానికి సంబంధించినటువంటి ఆలోచనగా భావించాలి తప్ప, అది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా కాకుండా, అది వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని కూడా మేము మేల్కొల్పు చూస్తున్నాం. ఆ రోజు కూడా అన్నాం మేల్కొల్పుగా. ఆ రోజు మేము ఏం తక్కువ వేసినామని ఉద్యోగస్తులు కూడా 30,000 ట్రాన్స్ఫర్స్, 18,000 ప్రమోషన్స్, అంటే వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా అది జరిగినటువంటి సందర్భం. దాన్ని కూడా మేము ఒక పాఠంలాగా తీసుకొని ఇంకా ముందుకు పోయడంలో ఏ విధంగా పోతే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు గుజరాత్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీలు ఓడిపోయారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎమ్మెల్సీగా వాళ్ళ అభ్యర్థులు ఓడిపోయారు. అంత మాత్రం వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేం కదా. అంటే జై శ్రీరామ్ అన్నటువంటి అయోధ్యలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఓడిపోయాడు. అంటే కొన్ని సందర్భాలు అలా వచ్చినప్పుడు వాటిని మనం ఒక పాఠంలాగా తీసుకొని ముందుకు పోవాలి. దాని విషయంలో మేము చర్చ జరుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముందుకు పోయే కార్యక్రమం అమలు చేస్తాం. ఇది ఆది శ్రీనివాసు విప్ చెప్పుకొచ్చేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలోతో పాటు ఏదైతే సన్నబియ్య కార్యక్రమం ఇస్తున్నాం, అలాగే ఇప్పుడు రేషన్ కార్డులు గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకొచ్చారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, వేములవాడ నుంచి మెగా 9 టీవీ.